అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు పీజే రఘురంజిత్. ఇలాంటి టాపిక్ మీద కూడా వీడియో చేయాల్సి వస్తుందని నేను అసలు ఊహించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఏం జరిగిందంటే మొన్న మహానాడు జరుగుతుంది. దాదాపు 3 days జరిగింది. కడప జిల్లాలో జరిగింది. చాలా అంగరంగ వైభవంగా అద్భుతంగా జరిగింది. సో అక్కడికి వచ్చిన కొంతమంది టీం పిఠాపురం వర్మ అంట ఆయన. వాళ్ళ టీం ఏం చేసిందంటే, అంటే నాకు చెప్పిన వాళ్ళు కూడా ఇతను వర్మకి చాలా దగ్గరగా ఉంటాడన్న, ఇతను మాట్లాడాడని నాకు పంపడం జరిగింది. చాలామంది చెప్పారన్నమాట. సో ఆ వీడియోని కౌంటర్ చేస్తూ అసలు నిజంగానే పిఠాపురంలో వర్మ గారు ఆయన కాన్స్టిట్యున్సీ ఆయన అడ్డానా, అంత అంటే ఎవరిని కుక్కని నిలబెట్టినా గెలిపించేంత సత్తా వర్మ గారికి ఉందా, అసలు ఏంటి పిఠాపురం కాన్స్టిట్యున్సీ అన్న దాని గురించి నేను మొత్తం దీని గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. ఆయన వీడియో మీకు వినిపిస్తూనే నేను కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో లెట్స్ డైవ్ ఇన్. జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి కార్యకర్తలు ప్రజలు తరలి వస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గెలిచినటువంటి పిఠాపురం నియోజకవర్గం నుండి కూడా తెలుగుదేశం నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పిఠాపురం వర్మ ఫ్లెక్సీలతో ఫోటోలతో మహానాడుకి తరలి వచ్చారు. ఒకసారి చూడొచ్చు, వీళ్ళంతా కూడా పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నుండి వర్మకు సంబంధించినటువంటి తెలుగుదేశం శ్రేణులంతా కూడా ఈ మహానాడు కార్యక్రమాన్ని తరలి వచ్చారు. వాళ్ళతో మాట్లాడదాం, ఎందుకంటే కార్యకర్తలే పార్టీకి కీలకం కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కార్యకర్తలకి పెద్దపేట వేయబోతున్నారని ఒక ప్రచారం నడుస్తుంది. మహానాడులో కొన్ని కీలక నిర్ణయాలు కార్యకర్తల కోసం లోకేష్ తీసుకున్నారనే ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో పిఠాపురంలో వచ్చినటువంటి వర్మకు సంబంధించిన అభిమానులు, అదేవిధంగా తెలుగుదేశం నేతలు కార్యకర్తలు ఉన్నారు. సార్ ఏంటి పిఠాపురం అంటే ఇప్పటి వరకు ఇంతకుముందు వరకు వర్మ అనేవాళ్ళు, ఇప్పుడు పిఠాపురం అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియోజకవర్గం జనసేన అడ్డా అంటున్నారు. ఇప్పుడు పిఠాపురం నుండి మీరు ఈ మహానాడు తరలి వచ్చారు, ఏం చెప్తారు? అతను మొదలుపెట్టినప్పుడు ఆ క్వశ్చన్ అడగడానికి మొదలుపెట్టినోడు ప్రొవోక్ చేయడానికి అడిగాడు. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా మీరు రెచ్చిపోయి పవన్ కళ్యాణ్ గారిని తిడతారా? వర్మ అభిమానులు టీం వర్మనా, వర్మ టీం టీడీపీ వర్మ టీం అంట. మీరు అతను ప్రొవోక్ చేయడానికి అడుగుతున్నాడు మిమ్మల్ని. మీరు తిట్టాలి కళ్యాణ్ని. ఆ పర్టికులర్ యాంకర్ ఎజెండా అది. వాడి మాటల్లోనే తెలిసిపోతుంది. ఆర్టీవీ ఎవడు వాడు? ఆర్టీవీ అనేవాడు రవిప్రకాష్ కదా పవన్ కళ్యాణ్ గారి తల్లిగారిని జగన్మోహన్ రెడ్డి తిట్టిస్తే వాళ్ళు వేసి దాన్ని టీడీపీ మీద నిందేసింది. ఇమ్మెచ్యూర్డ్గా ఉంటే ఎట్లా? ఏం చెప్పారు? పిఠాపురం నియోజకవర్గం ఎస్ఎస్ఎన్ వర్మ గారి యొక్క అధ్యక్షతన మేము ఈ యొక్క మహానాడు సభకు రావడం జరిగింది. గతంలో సమాజం ఒక దేవాలయం, ప్రజలే ఒక దేవుళ్ళు అని అన్న నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ పార్టీ స్థాపించినటువంటి నాటి నుంచి నేటి వరకు ఈవేళ 100% తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ యొక్క నియోజకవర్గంలో, పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త కూడా భుజాన వేసి మోసి తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి విషయం. పొత్తు ధర్మంలో ఈవేళ విషయం ఏమిటంటే, పోయినటువంటి భీమవరం గాని గాజువాక్ గాని పోటీ చేయకుండా పిఠాపురం నియోజకవర్గం వచ్చి ఎస్ఎస్ఎన్ వర్మ 25 సంవత్సరాల పెట్టి తన భుజస్కంధాలపై పార్టీని మోస్తూ అనేక వేల కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెట్టి కార్యకర్తల్ని 54 గ్రామాలలో ప్రతి గ్రామంలోనూ 20 మంది 30 మందిని పేరు పెట్టి పిలిచేటువంటి స్థాయికి ఎదిగినటువంటి ఎస్ఎస్ఎన్ వర్మ గారిని ఈవేళ 180% ఆయన మమ్మల్ని నిద్రపోనీలేదు. ఆయన భార్య, ఆయన కోడలు, ఆయన కొడుకు తెల్లారు లేచిన కాడి నుంచి కూడా పవన్ కళ్యాణ్ మనం గెలిపించాలి, ఉదయసీని మనం గెలిపించాలి, మనం త్యాగం చేయాలి, బంగారం పళ్ళెంలో పెట్టి ఆయనకు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన తన సీట్ని త్యాగం చేసి ఈవేళ ఆయన చేస్తే, మొన్న ప్లేనరీ సమావేశంలో జనసేన కార్యకర్తలు నాగబాబు గారు ఎమ్మెల్సీ గారు అంటారు, ఆయన ఏమన్నాడో తర్వాత చెప్తాం. ఇప్పుడు మీరు అడిగిన పాయింట్ ఏంటి? పవన్ కళ్యాణ్ గాజువాకలో భీమవరంలో ఓడిపోయాడు, అయినా పిఠాపురంలో పోటీ చేశాడు, ఇక్కడికి వచ్చి పోటీ చేశాడు మీరు అంటున్నారు. మంచిది. పిఠాపురంలో పోటీ చేశాడా, ఇంకో చోట పోటీ చేశాడని లేదు. ఎందుకంటే ఆయన పార్టీ అధ్యక్షుడు. 175 కాన్స్టిట్యున్సీలో ఎక్కడన్నా పోటీ చేసి దాని ఇష్టం. ఆయన కావాలనుకుంటే కుప్పంలో కూడా పోటీ చేయొచ్చు. అడగడానికి మీరెవరు? ఫస్ట్ పాయింట్ అది. రెండో పాయింట్, మీరు మాట్లాడుతూ ఆయన మమ్మల్ని నిద్రపోనివ్వలేదండి, మనం వర్మ గారు మా వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ కోడలు కూతురు మొత్తం వీళ్ళందరూ మమ్మల్ని నిద్రపోనివ్వకుండా మా చేత పని చేయించాలని చెప్పాడు. అంతకన్నా రెట్టింపులో
అంతకన్నా 100 times ఎక్కువ. మా కర్ణాటకకు సంబంధించి చిక్బళ్ళాపూర్ నుంచి వచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చి మరీ ప్రచారాలు చేసి వెళ్ళారు. బెంగళూరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రచారాలు చేశారు. ఇప్పుడు నాలాగా చాలామంది మొన్న అప్పు తీర్చాను నేను ఎన్నికలు ఖర్చు పెట్టిన డబ్బులు. నాలాగా చాలామంది సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చి ఎన్నికల కోసం ప్రచారం చేశారు. పర్టికులర్లీ పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినంత వరకు నాగబాబు గారు, ఉదయ్ శ్రీనివాస్ గారు, తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీ, వారు 2 ఏళ్లగా ఇది రాజమండ్రిలో పార్టీ ఆఫీస్ కట్టి అక్కడే ఉన్నారు. బట్ పవన్ కళ్యాణ్ గారు 2 ఏళ్ల కింద పిఠాపురం పంపారు. ఇది ఐ థింక్ సమ్వేర్ అరౌండ్ 2023 or 2022 అనుకుంటా. ఆయన అప్పటి నుంచి అదే కాన్స్టిట్యుయెన్సీలో సమావేశాలు పెడతా, జాయినింగ్స్ చేసుకుంటా అక్కడే రాజకీయం చేస్తున్నాడు. పిఠాపురం సంబంధించిన తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు అక్కడే పనిచేశారు. నెక్స్ట్ నాగబాబు గారిది మీరు ఏదో మాట్లాడుతున్నారు కదా, మాట్లాడండి. ఎవరైనా జనసేన కార్యకర్తలు వీర మహిళలు పిఠాపురం వాళ్ళు వేశారు తప్ప ఎవరైనా మేమేసాం మా వల్ల అయింది అంటే అది వాళ్ళ కర్మ అని తప్పు, చాలా అసందర్భంగా వ్యాఖ్యానాన్ని అవహేళనగా మాట్లాడటం జరిగింది. ఈవేళ ఎస్విఎస్ఎన్ వర్మ అన్నటువంటి వాడు పిఠాపురం నియోజకవర్గంలో లేకపోతే పవనం ఎక్కడున్నా సరే ఆయనకి 100% కూడా ఉండదు. ఏం తెలుసు మాట్లాడుతున్నావు నువ్వు, ఏం తెలుసు మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటిది నాగబాబు గారు మిమ్మల్ని హర్ట్ చేశాడా? అసలు మీకు ఇది పనిచేస్తుందిగా బాగానే. ఎందుకు మీలాంటి కొంతమంది నాగబాబు గారిని చూస్తే మంట ఎత్తుకుంటుంది మీకు. ఏం చేశాడు ఆయన? మీకు ఆయనకి ఎమ్మెల్యే చేస్తారంటే మంట. ఆయన ఏదో ఆయన వర్గానికి ఎవరైతే పనిచేసారో కార్యవర్గానికి సంబంధించి ఏదో మాట్లాడితే మాట పోనీ. ఇప్పుడు ప్రేక్షకులు చూడండి, అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు ఇది నాగబాబు గారు అసలు ఏమన్నారు మీరు చూడండి ఒకసారి వీడియో చూడండి. ఆయన అఖండ విజయం సాధిస్తారని ఆయనకు ముందే తెలుసు, కానీ ఆ సాటిస్ఫాక్షన్ మాకు ఇవ్వడం కోసం మాకు ఈ అవకాశం ఇచ్చారు. అయితే అది మా అదృష్టంగానే ఫీల్ అవుతున్నాం. చంద్రుడికో నూలు పోగులాగా ఆయన పడిన కష్టానికి ఒక చిన్న పని చేసామనే తృప్తి అయితే మాత్రం మాకు నిజంగానే ఉంది. అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్, 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాట్ వ్యక్తి, ఫ్యాక్టర్ పిఠాపురం జనసైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేం. ఏమన్నాడు? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఖరారైపోయింది, మేము పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసిన సాటిస్ఫాక్షన్ మాకు ఇవ్వడానికి మా చేత పనిచేయించాడు. మాలో ఎవరైనా, నోట్ దట్ వర్డ్, మా మీన్స్ జనసేనలో ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు మా వల్లే గెలిచారని మీరు కలలు కంటే ఆ కలలు అబద్ధం. మాలో, ఓకేనా? ఇది సరిగ్గా ఉండాలన్నమాట. రాజకీయాలు చేసేప్పుడు ప్రతి మాటని పరిగణనలోకి తీసుకోవాలన్నమాట. ఇది లేకుండా పనిచేస్తే ఇలా జరుగుతుంది. మీకు ఏమైనా అలాంటి ఊహ ఏమైనా ఉందేమో, పవన్ కళ్యాణ్ గారు మేము లేకపోతే బొచ్చేం కాదు, ఎక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎక్కడ నిలబడినా గెలవగలడు, ఏ కాన్స్టిట్యుయెన్సీ గెలవగలడు. పర్టికులర్లీ 2024 అలాంటి వేవ్. అది భీమవరంలో పోటీ చేసుంటే 1,00,000 మెజారిటీ వచ్చేది. ఎందుకు పోటీ చేయలేదు? అక్కడ మీ టీడీపీ వాళ్ళు ఒప్పుకోలే. మేము త్యాగాలు చేసామంటారు కదా, మేము చేయలే. తణుకులో విడివాడ రామచంద్రరావు కుదిరి ఆర్మీ రాధాకృష్ణ గెలవ టికెట్, మేము చేయలే త్యాగాలు. అమలాపురంలో, ఇదే జిల్లా అమలాపురంలో ఆయన పేరు మర్చిపోయాను, శెట్టిపదల రాజాబాబు గారికి ఇవ్వాల్సిన టికెట్ మీకు ఇవ్వలేదా మీకు? కాకినాడ అర్బను మేము వదులుకోవాలి టికెట్,
ఎన్ని కావాలి, ఎన్ని కాన్స్టిట్యున్సీస్ కావాలి? నాయకత్వాన్ని కోల్పోయాం మేము మీ వల్ల. ఈ సోకాల్డ్ మీరు చెప్తున్న ఆ పొత్తు ధర్మం వల్ల నాయకులు వెళ్ళిపోయారు మా పార్టీ నుంచి. ఏం మాట్లాడుతున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారు అంటే అక్కడికి వెళ్ళి మీకు అలాంటి ఊహలు ఉంటే మీరు పక్కనెట్టండి. పవన్ కళ్యాణ్ గారు ఒకటి దయాదాక్షిణ్యాలతో బతకట్లా. మళ్ళీ చాలా క్లియర్గా చెప్తున్నా, పొత్తన్నది మీకు అవసరం, మాకు కాదు. గెలవడానికి చాలా క్లియర్గా ఉన్నాను. ఈ స్టేట్మెంట్ని చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను నేను. రాష్ట్ర ప్రయోజనాలు మీ అవసరాలు, కేవలం దీనికోసం మాత్రమే అలయన్స్ ఉంది. చంద్రబాబు గారే అలయన్స్లో వెళ్దామని చెప్పారు. అది ఆయనే స్వయంగా కానిస్టేబుల్లో చెప్పాడు. మాట్లాడు. ఓట్లేసిందంతా మేము తెలుగుదేశం కార్యకర్తలు, 180% కూడా వర్మ కార్యకర్తలే. మేమందరం ఏంటి? అక్కడ 2 ఏళ్ళు పనిచేసిన తంగిళ్ళ ఉదయశ్వర ఆయన పరిస్థితి ఏంటి చెప్పు. డిప్యూటీ సీఎం అవ్వచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని బాగా కాగలించుకొని లవ్ అఫైర్ ఉపయోగించవచ్చు. ఆ చంద్రబాబు నాయుడు గారిని అమ్మన బూతులు తిట్టించాడు కదా మీ వర్మ. సిగ్గుందా మీకు? ఏం మాట్లాడుతున్నారు? లోకేష్ గారి బ్యానర్లు తగలబెట్టించారు కదా, బుద్ధుని మాట్లాడుతున్నారా? కానీ వర్మ అనేటువంటి వాడు లేకపోతే పిఠాపురం నియోజకవర్గం అస్తవ్యస్తం అయిపోద్ది. ఏమీ కాదు. మీరు డేటా మాట్లాడుతున్నా కంగారు ఎందుకు? ఏ బొచ్చు కూడా కూడదు. చాలా క్లియర్గా ఉన్నాను నేను ఈ విషయంలో. వర్మ లేకపోతే ఏం కాదు, నథింగ్. ఆ పిఠాపురం నియోజకవర్గంలో వర్మకి ఎమ్మెల్సీ ఇస్తారని పుచ్చగించారు. అదే విధంగా అది చేయాల్సింది మీ చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం? పవన్ కళ్యాణ్ గారు ప్రపోజ్ చేయలేదాన్ని. పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పుంటారు, అరే వర్మ గారికి మనం చేయాలి సార్ అని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్సీ ఎలా ఇస్తారు? మేము ఇచ్చుకోవాలి నాగబాబు గారికి. నరసాపురం ఎంపీ టికెట్ త్యాగం చేశాడు మనిషి అని చెప్పి మనకి పని చేశాడు. నాశనకు నామని ప్రోగ్రామ్స్ చేసి పార్టీని పటిష్టం చేశాడరా ఆర్థికంగా అని చెప్పి ఆ మనిషి మేము ఇచ్చుకోలేదా? గౌరవం చేసుకోలేదానికి ఎమ్మెల్సీ ఇచ్చి. మా హరిప్రసాద్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వలేదా? మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆయన పాపాలు బైరవుడు. ఎవరు ఎక్కడ ఏం తప్పు చేసినా హరిప్రసాద్ గారిని తిట్టడం అలవాటు అయిపోయింది. ఆయన ఇచ్చుకోలేదు మేము. చెప్పు. అవి మాట్లాడదాం. కానీ ఇప్పుడు పార్టీలో మీకు పిఠాపురం టీడీపీ నేతలకు కానీ పిఠాపురం ఎస్వీఎన్ వర్మ గారికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది? ఈ రోజు మహానాడుకు వచ్చారు, ఏం చెప్తారు? టీడీపీకి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత లేదు. జనసేన కార్యకర్తల టిష్ పేపర్ల కంటే హీనంగా మమ్మల్ని చూడటం జరుగుతుంది. ఓట్లేసి 180% మా తెలుగుదేశం కార్యకర్తలు. మీ జనసేన కార్యకర్తలను వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. టికెట్ అనౌన్స్ చేసి 3 రోజుల ముందు టికెట్ అనౌన్స్ చేసి నామినేషన్ ఇస్తే పోటీ చేసిన మొదటి ఎన్నికల్లో జనసేన పార్టీకి అక్కడ పడిన ఓట్లు 30,000. ఆ జనసేన క్యాడర్కి సంబంధించి 2009లో అదే క్యాడర్ పనిచేసింది. మీ ఎస్వీఎస్ఎంని చిత్తుగా ఓడించింది. వేళ్ల మీద లెక్క పెట్టచ్చంట. పెట్టు కూర్చుని. లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఈ మాఫియాలు చేసినటువంటి వైసీపీ జగన్ గారి చేత ఎన్నో కేసులు పెట్టుకొని, ఎన్నో లాఠీ దెబ్బలు తిని పోలీస్ కేసులు పెట్టుకొని మేము 5 సంవత్సరాలు బాధపడ్డామంటే ఈవేళ ఉదయ్ శ్రీనివాస్ బాధపడలా, నువ్వే బాధపడ్డావు. మేము ఎవరూ బాధపడలా. ప్రపంచంలో నువ్వు ఒక్కడవే బాధపడ్డావు. చెప్పు. జనసేన కార్యకర్తల చేత అవహేళన పొందవలసిన పరిస్థితి, దుర్భిక్షమైన పరిస్థితి ఏర్పడింది మాకు. ఇప్పుడు నేను అలాంటి ఎగ్జాంపుల్స్ టీడీపీలో చూపిస్తే ఏం చేస్తావు? పవన్ కళ్యాణ్ గారి మీద అంటున్నారు, చాలా ఉన్నాయి, నేను చూపిస్తే దానికి ఏమంటావు? పిఠాపురం వర్మ గారు నిన్న మాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లోకేష్ సారథ్యంలో ఆయన బాటలో మేము నడుస్తాం, వ్యతిరేకంగా ఎక్కడ కూడా మేము మాట్లాడమని నిన్న కామెంట్ చేశారు. తప్పకుండా ఆయన బాటలో పార్టీ కట్టుబడి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే చేయడానికి నిశ్చయించుకుని ఉన్నారు. కానీ నియోజకవర్గంలో ఎక్కడ ఏ గ్రామంలోనూ కూడా జనసేన కార్యకర్తలు మా యొక్క టీడీపీ కార్యకర్తల్ని ఎక్కడ మమ్మల్ని పిలవడం కానీ ఇలాంటివి పబ్లిక్ లో చెప్పి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇలాంటి వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత లేదా వరం గారు మీకు? ఇలాంటి పబ్లిక్లోకి వచ్చి చెప్పి అలయన్స్లో చీలికలు ఉన్నాయని మీరు బయటికి పబ్లిక్ కనపడేలా అందరికీ తెలిసేలా చెప్పి వైసీపీకి మీరు ఇంధనం ఇవ్వట్లేదా? సీనియర్ నాయకులు సార్ మీరు. చిన్న చిన్న విషయాలు మీకు తెలీదా? ఇప్పుడు ఇతను అన్నాడు కదండి, ఇప్పుడు డేటా మాట్లాడదాం. ఏమంటాడినా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? వర్మ లేకపోతే పిఠాపురం ఉండేది కాన్స్టిట్యున్సీ. వర్మని కనిపేది, పిఠాపురాన్ని కనిపెట్టింది మా వర్మే అని చెప్తున్నాడు కదా. చూద్దాం అసలు ఏమైందో. ఈయన ప్రస్థానం 2009లో మొదలైంది.
2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున వంగా గీత, టీడీపీ తరఫున ఈయన ఎస్విఎస్ఎన్ వర్మ, కాంగ్రెస్ పార్టీ తరఫున ముద్దగడ పద్మనాభం గారు. సో ముగ్గురు పోటీ చేస్తే ప్రజారాజ్యం పార్టీ క్యాండిడేట్ మహిళామూర్తి, ఒక ఆవిడ పెద్ద ఆవిడ మీద ఈ ఎస్విఎస్ఎన్ ఓడిపోయాడు. పోటీ చేసిన మొదటి ఎన్నికల్లో ఓడిపోయాడు. 2014 ఏం జరిగిందంటే ఆ కాన్స్టిట్యుయెన్సీలో కాపు ఓటింగ్ చాలా ఎక్కువ. సో 2 పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, మేము కాపులకి టికెట్ ఇస్తామని చెప్పి టికెట్ ఇవ్వలేదు అక్కడ యాక్చువల్గా. సో కాపులందరూ యునైట్ అయిపోయారు. కాపులు యునైట్ అయిపోయి వర్మ వైపు ర్యాలీ అయ్యారు. ఇక్కడ టీడీపీ నాకు టికెట్ ఇస్తానని టికెట్ ఇవ్వలేదని వర్మ గారు బ్లాక్మెయిలింగ్ అంటారా, సెంటిమెంట్ అంటారా, సింపతి పాలిటిక్స్ అంటారా, అది చేశాడు. కాపులు వర్మ గారికి వేయడం వల్ల సేమ్ వే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు జనసేన పోటీ చేస్తుంటే 2019లో అక్కడ ఎమ్మెల్యే అయిపోయారు ఎవరో ఒకరు, అక్కడ చేయలే. అది మొదటి ఎన్నికలు కాదు, 2014. అప్పుడు జనసేన స్ట్రాంగ్గా లేనప్పుడు, ప్రజారాజ్యం పార్టీ విలీనం అయిపోయినప్పుడు ఆ క్యాడరు వేరే అవకాశం లేక అప్పుడు ఒక ఛాన్స్ ఇస్తే అప్పుడు గెలిచాడు వర్మ ఇండిపెండెంట్గా. 2019 టీడీపీ తరఫున ఈయన వర్మ గారు, ఎస్విఎస్ఎన్ వర్మ గారు, పెండెం దొరబాబు ప్రజెంట్ జనసేన పార్టీలో ఉన్నారు ఆయన, మాకినేటి శేష్ కుమార్ జనసేన పార్టీ. మాకినేటి శేష్ కుమార్ గారికి 3 రోజుల ముందు, రిమెంబర్ 3 days ముందు టికెట్ అనౌన్స్ చేశారు. అప్పటికి మీకు వైసీపీ వేవ్ ఉంది. 2019 పక్కా జగన్, ఇంక డౌట్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఇట్లా కొట్టుకున్నారు వీళ్ళందరూ, బీజేపీ అంటే టీడీపీ జనసేన, వీళ్ళు ముగ్గురు కొట్టుకుంటున్నారని చెప్పి ప్రజలు జగన్ వైపు మొత్తం అటువైపు వెళ్ళిపోయారు. అందుకే అంత భారీ మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఈ వర్మ వల్ల జరుగుతున్న రక్కస్ 2029లో ఇలా అవుద్దేమో నాకు భయం వేస్తుంది. ఇట్లా వర్మ లాంటి వాళ్ళ వల్ల, ఇప్పుడు వెనకాల నక్కరాజకీయాలు చేయించే వాళ్ళ వల్ల ఎన్ని ఓట్లు వచ్చినాయంటే అప్పుడు 68,467 ఓట్స్ వచ్చినాయి. 2024లో పవన్ కళ్యాణ్ మెజారిటీ ఎంత అండి? 70,000కు పైగా మెజారిటీ. ఓట్లు కాదు, మెజారిటీ. పవన్ కళ్యాణ్ గారు మా వల్లే గెలిచారు అని అనుకుందాం. పవన్ కళ్యాణ్ గారు మీ వల్లే గెలిచుంటే ఒక 2,000 మెజారిటీ, 1000 మెజారిటీ, 500 మెజారిటీ. అది ఆ 1000 ఓట్లు మావే. ఇదిగో చూసారా, ఆ గ్రామ పంచాయతీకి మేము మాట్లాడాం, అందుకని పడ్డాయి అని చెప్పాలి. ఒరే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆటో సోదరుల్ని మాట్లాడాడు, రైతుల్ని మాట్లాడాడు, రెల్లి కొలసలు ఇంటికి వెళ్ళి కూర్చొని మరీ మాట్లాడాడు. మొన్న 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు కృషే ఆ గెలుపు. లోకేష్ కూడా అంతే. లోకేష్ ఏమి అక్కడ జనసేన అన్నది మంగళగిరిలో కొంత సపోర్ట్ ఇచ్చుండొచ్చు, కానీ లోకేష్ గారికి అత్యధిక మెజారిటీ వచ్చి ఆయన గెలిచింది ఆయన కష్టార్జితం. అది ఆయన కష్టపడ్డాడు. టీడీపీ వాళ్ళలాగా లోకేష్ మా వల్ల ఎమ్మెల్యేడు అని చెప్పుకోను. సేమ్ వే పవన్ కళ్యాణ్ ఒకడు ఎమ్మెల్యే చేయలేడమ్మా. ఆయన ఒకడు వచ్చి ఎమ్మెల్యే చేయడం ఏంటి బొంగు? మీరున్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. ఎన్ఆర్ఐ కార్యకర్తలు ఎంతోమంది అక్కడికి వచ్చి డబ్బులు ఖర్చు పెట్టి చేశారు కదా, అది అందరికీ తెలుసు కదా. పబ్లిక్ ఓపెన్ స్పేస్లో అందరూ చూశారు, రాష్ట్రం మొత్తం చూసింది. అది మండలానికి ఒక మంత్రిని పెట్టాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని ఛేదించింది పవన్ కళ్యాణ్ కదా, దాన్ని ఛేదించింది నాగబాబు గారు కదా, దాన్ని ఛేదించింది ఉదయ్ శ్రీనివాస్ గారు కదా, దాన్ని ఛేదించింది అజయ్ కుమార్ గారు కదా. ఇది తెలీదా? సందీప్ పంచకర్ల గారు ఉన్నారు ఇందులో, చాలామంది అక్కడికి కూర్చున్నారు. ఎవరికో క్రెడిట్ ఇస్తామంటే అలా ఎలా కుదురుద్ది? పిఠాపురం గడ్డ, జనసేన అడ్డా. పవన్ కళ్యాణ్ ఆ సింహాసనం మీద కూర్చున్నాడు, కూర్చుంటాడు ఎప్పటికీ. గుర్తు పెట్టుకో, అది పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యుయెన్సీ. పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యుయెన్సీ రాసి పెట్టుకోండి. నెక్స్ట్ వర్మ అడ్డా కదా. ఇప్పుడు దాకా మీరు చూసింది ఎలక్షన్కి సంబంధించి అంశాలు. 5 ఏళ్ళు ఎమ్మెల్యే కదా, 5 ఏళ్ళ ఎమ్మెల్యే. అసలు అక్కడ ఏం చేశాడు తెలుసా? అప్పటిదాకా పిఠాపురం డెవలప్మెంట్ అథారిటీని తీసుకురాలా, అంటే ఆ బోర్డుని
తీసుకుని రాలా. అప్పటి వరకు 30 పడకలు ఉన్న ఆసుపత్రిని దాన్ని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని ఆలోచన వర్మగారికి రాలా. లోకల్ రాలా. ఆ లోకల్కి సామాన్యులకు అందుబాటులో ఉండేలాగా టీటీడీ కళ్యాణ మండపం అక్కడ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి ఆయనకు ఆలోచన రాలా. ఉపాధి హామీ పథకం కింద 776 సీసీ రోడ్లు సంవత్సరంలో వేసేంత కృషి ఆయన చేయలా. బీటీ రోడ్లు దాదాపు 5 కిలోమీటర్లు ఆయన వేసే కృషి చేయలేదు. నిన్న మొన్న అనుకుంటా ఎంటైర్ కాకినాడ జిల్లాకి 430 ఫామ్ పౌండ్స్ నీటి కొంటలు అప్పుడు చేయలేదు. అది క్యాటల్ అనిమల్స్కి సంబంధించి 431 క్యాటల్ షెడ్స్ని ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన చేయలేదు, పవన్ కళ్యాణ్ గారు చేశారు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారంటే అర్థం ఏంటి? అతను చేయలేదని. గత ఎమ్మెల్యేస్ ఎవరు చేయలేదని. పిఠాపురం బస్ స్టాండ్ TV24 స్టూడియోతో వీడియో వేస్తారు చూడండి సరదాగా, క్లియర్గా చూడండి. మనం ఆయన గెలిచిన నెల రోజుల్లోనే ఆయన మార్క్ ఏంటి అనేది చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పిఠాపురంలో కొత్తగా రంగులు వేస్తున్నారు, చక్కగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారంట. LED స్క్రీన్స్ కావచ్చు, లోపల టీ స్టాల్స్ కావచ్చు, అన్నిటికీ టెండర్స్కి పిలిచారట. ముఖ్యంగా పెయింట్లు కానీ రంగులు కానీ మిగతా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి అంటే అసలు బస్ స్టాండ్ అంటే ఒక 10 మంది వచ్చి ఇక్కడ స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే ప్రయాణికులు కావచ్చు, ఇక్కడ టూరిజం ప్లేస్ కాబట్టి పిఠాపురంలో ఆధ్యాత్మికంగా అటు కుకుటేశ్వర స్వామి, మన దత్తాత్రేయ స్వామి, ఇంకా అనేక ఉప్పాడ బీచ్ కావచ్చు, అనేక అవకాశాలు ఉన్నాయి ఇక్కడ రావటానికి, పర్యాటకులు రావడానికి. కనీసం బస్ స్టాండ్కి చూస్తే అసలు ఒక రోజు వస్తే ఫస్ట్ రోజు నేను వస్తే అసలు బస్ స్టాండ్కి రావాలంటే ఇది బస్ స్టాండా, ఎవరన్నా దొంగతనాలు చేసేవాళ్ళు ఉంటారేమో, లేదంటే అసలు ఒక లేడీస్ అయితే కొంతమంది భయపడిపోయిన పరిస్థితి కూడా కనిపించింది అప్పట్లో. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన నెలలో పిఠాపురం బస్ స్టాండ్ రూపురేఖలు మారాయి. మరి అప్పటి వరకు ఉన్న ఎమ్మెల్యేస్ ఎందుకు చేయలేదు? మీ అడ్డా నా అంటుంటారు కదా, బూతులు మాట్లాడకూడదు నేను అని అంటుంటారు కదండి. మీ అడ్డాలో ఎందుకు చేయలేదు ఆ రోజు? పవన్ కళ్యాణ్ రావాలా? RRBHRలో తాగునీటి సదుపాయం లేదు. మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి RO ప్లాన్లు 2 రోజుల్లో పెట్టించేసాడు. ఎందుకు మీరు చేయలేదు? అది గోల్ప్రోల్లో ప్రైమరీ హెల్త్ కేర్కి వెళ్ళే రూట్ బాగాలేదు, దాని మరమ్మతులు ఎందుకు చేయించలేదు మీరు? పవన్ కళ్యాణ్ వచ్చి చేయించాలా? ఎవరడ్డా? గోల్ప్రోలు ఉమెన్ కాలేజ్లో వాళ్ళకి కంప్యూటర్ లేదు అక్కడ. మీ అడ్డా మీ అడ్డాలో లేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి వాళ్ళకి కంప్యూటర్లు ఏర్పాటు చేసి ఆ సెక్షన్ అందులో చేసాడు ఆ మనిషి. మీ అడ్డా కొత్తపల్లి మండలంలో ZPH స్కూల్ అనుకుంటుంది, ఇది వెంకటరాయపురం ప్రాథమిక పాఠశాలల్లో. దీనమ్మ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ లేదు మీ అడ్డాలో. ఆ అడ్డాని కరెక్ట్ చేసింది ఎవడు? మా పవన్ కళ్యాణ్ చేశాడయా. బల్లకొద్ది చెప్తున్నా, మా వాడు చేశాడు పిఠాపురంని డెవలప్మెంట్. సంవత్సరంలో 100 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు మా వాడు చేశాడు. ఎవరడ్డా? మాది పిఠాపురం ఎవరిది? కమెంట్స్లో చెప్పండి. పిఠాపురం ఎవరిదిరా? పవన్ కళ్యాణ్దిరా. ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి పిఠాపురంలో ఏమేం చేస్తున్నాము. వెరీ సూన్ నేను పిఠాపురంకి వస్తా. పిఠాపురంలో మేము చేస్తున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ఎంటైర్ ఆంధ్రప్రదేశ్కి చూపిస్తా. ఎవరడ్డా? పవన్ కళ్యాణ్ అడ్డా. అది పిఠాపురం గడ్డ, పవన్ కళ్యాణ్ అడ్డా. పెట్టండి కమెంట్లు. జై జనసేన, జై హింద్. టీడీపీ వాళ్ళు తప్పుగా అనుకోకండి, నాకు మీ మీద ద్వేషం లేదు. మీరు నా అకౌంట్స్ చూడొచ్చు, మీరు ట్విట్టర్, నా సోషల్ మీడియా అకౌంట్స్ మీరు చూడొచ్చు. లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద నాకు ఏమీ ద్వేషం లేదు. కానీ మా ఆత్మగౌరవాన్ని కొడతామంటే చేతులు పెట్టుకుని కూర్చోం మేము. వీ విల్ రివోల్ట్ వెరీ బ్యాడ్లీ. ఎంత ఘోరంగా అంటే మీరు ఆవేశంగా తిట్టచ్చేమో, మేము ఆలోచింప చేసేలా మాట్లాడతాం. ఓకేనా? ఈ పొత్తు కలకాలం ఉండాలి, చంద్రబాబు గారి నాయకత్వంలోనే అలయన్స్ ఉండాలన్నది పవన్ కళ్యాణ్ గారి కోరిక కదా, అలాంటి వాళ్ళ కోరిక కూడా. అందుకని చంద్రబాబు గారు తీసుకున్న ప్రతి నిర్ణయానికి ఇలా పెడుతుంటాను నేను. ఐ లైక్ హిమ్, ఐ అడ్మైర్ చంద్రబాబు నాయుడు గారు. సో మీ మీద కాదు ఇది యాంటీగా. ఎవరైతే పవన్ కళ్యాణ్ మామూలే గెలిచాడు అని విర్రవీగుతున్నారో వాళ్ళకి విత్ అనలిటిక్స్, విత్ డేటా చెప్పు తీసుకుని కొట్టాలనిపించింది. అందుకని చేస్తున్నా ఈ వీడియో.